హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? యూపీఎస్సీ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆదివారం ఎగ్జామ్ అయితే ఉంది. మార్నింగ్ వచ్చేసి పేపర్ 1, ఆఫ్టర్నూన్ వచ్చేసి పేపర్ 2 ఎగ్జామ్ అయితే ఉంది కదా. సో దీనికి సంబంధించి ఇవి ఏంటంటే గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. నేను దీనికి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎగ్జామ్కి తీసుకువెళ్ళే డాక్యుమెంట్స్ ఏమిటనేది చెప్తాను. అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి కూడా ఇప్పుడు చెప్తాను మీకు. సో ముందుగా ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా ఎగ్జామ్ రాసే వారందరికీ చెప్తున్నాను. ఎగ్జామ్ వచ్చేసి 10 గంటలకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎగ్జాక్ట్గా మీరు 9 లోపల ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్టయితే చూసుకోండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే అక్కడ నెంబర్స్ అయితే పెడతారు, రోల్ నెంబర్స్ లిస్టు. దాంట్లో ఆ రోల్ నెంబర్స్ ప్రకారం మీకు రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ఎగ్జామ్. ఖచ్చితంగా 10 గంటలకి మీ దగ్గర పేపర్ అయితే ఉంటుంది. అర్థమైందా? మార్నింగ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ పేపర్, ఆఫ్టర్నూన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్. అర్థమైందా? ముందుగా మార్నింగ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ పేపర్ కరెక్ట్గా 10 ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. 12 వరకు రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 2 అవర్స్ టైం అయితే ఇస్తారండి. అర్థమైందా? ఈ 2 అవర్స్ అయిపోయిన తర్వాత 12 గంటలకి మీరు నియర్ బై ఎక్కడైనా హోటల్లో ఉంటే లంచ్ చేస్తారు. ఓకే, ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటే అవి తింటారు. మళ్ళీ ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంది కదా, ఆ డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి మళ్ళీ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. సో మధ్యాహ్నం వచ్చేసి 2 to 5 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సేమ్ పొద్దున్న ఏదో ప్లేస్లో కూర్చుంటారో అదే ప్లేస్లో కూడా మళ్ళీ మీరు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అర్థమైందా? ప్లేసెస్ అయితే ఏం చేంజ్ అవ్వో, ఓకే, రూమ్స్ కూడా ఏం చేంజ్ అవ్వో. మార్నింగ్ ఏదైతే ఆబ్జెక్టివ్ పేపర్ రాశారో అదే ప్లేస్లో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా రాస్తారు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్ అయితే బాగా రాయండి. అలాగే రేపు సాయంత్రం వచ్చేసి పేపర్ ఎలాగైతే వస్తుందో ఆబ్జెక్టివ్ పేపర్, డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చిన క్వశ్చన్ని బట్టి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ మీకు పేపర్ 2 ఏదైతే మధ్యాహ్నం జరిగే డిస్క్రిప్టివ్ పేపర్ ఉందో దానికి సంబంధించి నేను పర్సనల్గా పర్చేజ్ చేసి, నా సొంత డబ్బులతో పర్చేజ్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో నేను పెట్టడమే జరిగింది మన టెలిగ్రామ్ గ్రూప్లో. మీరు అందరూ యూజ్ చేసుకోండి అని నేను మీకు చెప్పడమే జరిగింది. బట్ మీలో ఎంతమంది ఆ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకున్నారో ఏంటో నాకు తెలియదు కానీ, సో అదైతే మీకు చాలా యూస్ఫుల్ అయిద్దండి. దాని నుంచి ఖచ్చితంగా కంపల్సరీ రేపు క్వశ్చన్స్ అయితే వస్తాయి. రేపైతే దానిపై నేను ఒక వీడియో అయితే చేస్తానండి. రేపు సాయంత్రం పేపర్ వచ్చేసి ఎలా వచ్చింది, అసలు నేను పెట్టిన పీడిఎఫ్ ఏదైతే ఉందో దాని నుంచి క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగారు, దాని నుంచి అనేది నేను ఒకసారి మీకు రేపు సాయంత్రం కుదిరితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియో రూపంలో. సో మొత్తానికి ఎగ్జామ్ అయితే మీ యొక్క ప్రయత్నం మీరు చేయండి, బాగా రాయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే మార్చ్లో ఉంది. వచ్చే 2025 మార్చ్లో నోటిఫికేషన్ అయితే ఉంది. మళ్ళీ సేమ్ ఆగస్టు 2025లో దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అండి. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి డాక్యుమెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ మీకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేశారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకసారి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోపోయి ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. రేపు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. కలర్ ఏం అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా సరిపోద్ది. అర్థమైందా? ఇక నెక్స్ట్ వచ్చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఓకే, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు మెయింటైన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒరిజినల్ ఐడి ప్రూఫ్. మీకు ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, వాటర్ ఐడి కావచ్చు, ఓకే, మీకు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, వీటిలో ఏదైనా పర్లేదు. అర్థమైందా? మీరు ఏంటంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే ప్రూఫ్స్ పెట్టి అప్లై చేశారో దాన్ని అదే తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్ కార్డుని బట్టి మీ ప్రూఫ్స్ పెట్టి అప్లికేషన్ చేశారు. సో మీకు దాన్ని బట్టి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అవుతుంది. సో దాని డీటెయిల్స్ ప్రకారమే ఉంటాయి కాబట్టి మీరు అప్పుడే ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. లేదు పాన్ కార్డు బేస్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే కనుక పాన్ కార్డు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ 5 ఏదైనా ఒకటి తీసుకెళ్లాలని, ఇది ఖచ్చితంగా ఒరిజినల్ క్యారీ చేయాలండి, జిరాక్స్ కాదు. అర్థమైందా? ఒరిజినల్ అయితే క్యారీ చేయాలి. మొత్తానికి డీటెయిల్స్ అయితే ఇవి. ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ అయితే బాగా రాయండి. అంతవరకు గుడ్ బై. జై హింద్, జై భారత్.